ఈ టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే ఇండియా ముందు 340 టార్గెట్ ఉండింది. అయితే ఫస్ట్ 3 వికెట్లు పడంగానే మనకు అర్థమైపోయింది ఈ మ్యాచ్ ఇండియా గెలుస్తామైతే కష్టం, కానీ డ్రా డెఫినెట్లీ చేయొచ్చని. టీ బ్రేక్ దాకా అట్లానే కొనసాగింది. కాన్ఫిడెన్స్గా ఉండింది డ్రా అవుతుందని. కానీ ఒక్క వికెట్ పడంగానే మ్యాచ్లో కంప్లీట్ టర్న్ అరౌండ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా టేక్స్ 2-1 లీడ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. జస్ట్ జెంటిల్ రిమైండర్ మీ అందరికీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మ్యాచ్ విషయానికి వచ్చేద్దాం. నాకు ఇంకా నమ్మబుద్ధి అవ్వట్లే ఇండియా నిజంగానే మ్యాచ్ ఓడిపోయిందా అని. ఎనీవేస్, లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద మార్నింగ్ సెషన్. ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చారు. నేథన్ ల్యాండ్ బౌల్డ్ చేశాడు. బూమ్రా 5 వికెట్ హాల్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వన్స్ అగైన్, మిస్టర్ కన్సిస్టెంట్ బూమ్రా. నేను అసలు డ్రామా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇండియా బ్యాటింగ్ వచ్చారు. ముందు టార్గెట్ ఉంది 340. అయితే 340 కొడతాం లాస్ట్ డే పిచ్ మీద. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ సో ఈజీ, బట్ అగైన్ ఇండియా ఓపెనర్స్ దిగారు. జైస్వాల్ ఇంకా రోహిత్ శర్మ. ఫర్ ది ఫస్ట్ టైం రోహిత్ శర్మ చాలా కంఫర్టబుల్ అనిపించాడు చాలా రోజుల తర్వాత విత్ ద న్యూ బాల్. లేట్గా ఆడుతూ ఉన్నాడు. డిఫెన్స్ డ్రైవ్స్ కూడా స్లోలీ రన్స్ ఫ్లో అవుతున్నాయి. జైస్వాల్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, ఎందుకంటే స్టార్క్ మంచి రిధంలో ఉన్నాడు. అవుట్ స్వింగర్ వేస్తుంటే ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ బాల్ బీట్ అవుతూ ఉన్నాడు, ఎందుకంటే పిచ్లో చాలా హెల్ప్ ఉండింది విత్ ద న్యూ బాల్. స్టార్క్ కానీ కమిన్స్ కానీ బోలెన్ కానీ వేస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు గమనిస్తే కమిన్స్ ఏం చేశాడంటే ఫస్ట్ 2 ఓవర్స్ వేయగానే బ్రేక్ తీసుకున్నాడు, ఎందుకంటే తనకు రిధం కనపడలే. బోలెండ్ని తీసుకొని వచ్చాడు. బోలెండ్ వేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి సెకండ్ స్పెల్కి వచ్చాడు కమిన్స్. రాగానే రోహిత్ శర్మని అవుట్ చేశాడు. అంటే ఆ బాల్లో ఏం లేదు, రోహిత్ శర్మని తప్పాడాడు. ఆఫ్ స్టంప్ బాల్ని మళ్ళీ అక్రాస్ ఆడాడు. గాన్. బ్రిలియంట్ క్యాచ్ అక్కడ గలీలో. ఐ థింక్ దిస్ వాజ్ అ టర్నర్. అంటే ఫస్ట్ వికెట్ పడింది, బిలీఫ్ వచ్చింది ఆస్ట్రేలియాకి. ఇండియా అక్కడే కొంచెం సెట్ బ్యాక్ అయింది. అండ్ నెక్స్ట్ కమ్స్ మళ్ళా ప్యాట్ కమిన్స్ షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ ఎక్స్ట్రా రేజ్ అయింది. కేఎల్ రాహుల్ ఈసారి జాఫర్ అఫే బాల్ ఏం చేయలేడు. కేఎల్ రాహుల్ తగిలింది, గాన్. అప్పర్ హ్యాండ్ ఆస్ట్రేలియాకి. దాని తర్వాత వన్స్ అగైన్ విరాట్ కోహ్లీ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్ డ్రైవ్ ఆడాడు జస్ట్ బిఫోర్ లంచ్. అది కూడా ఈ 3 వికెట్లు పడిపోయిన తర్వాత ఇండియా ఇక్కడే బ్యాక్ ఫుట్ వెళ్ళిపోయింది. అంటే వీ కెనాట్ రీచ్ దట్ టార్గెట్ అని ఇక్కడే డిసైడ్ అయిపోయారు. ఇంకా మ్యాచ్ సేవ్ చేయాలి అని ఉండింది ఇంకా లంచ్ కంటే ముందు. ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వెళ్ళిపోయారు లంచ్ బ్రేక్లోకి. సో లంచ్ తర్వాత ఆబ్వియస్లీ జైస్వాల్ ఇంకా పంత్ బ్యాటింగ్ చేస్తున్నారు. చాలా మంచిగా ఆడారు వీళ్ళిద్దరు. దే ప్లేడ్ రియలీ వెల్, ఎందుకంటే మొత్తం సెషన్ అంతా ఆడారు, హార్డ్ వర్క్ చేశారు, అన్ని ప్లాన్స్ ట్రై చేశారు. ఇట్స్ నాట్ సో ఈజీ ఆల్సో, ఎందుకంటే సెమీ న్యూ బాల్ టాకిల్ చేశారు వీళ్ళు. స్టార్క్, కమిన్స్, బోలెండ్ చాలా టైట్ లైన్స్ వేశారు. అన్ని గేమ్ ప్లాన్స్ డిఫరెంట్ ట్రై చేశారు. అండ్ ఈవెన్ నేథన్ ల్యాండ్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉన్నాడు ఈ పిచ్ మీద. మంచిగా బౌన్స్ అవుతా ఉంది, కొంచెం స్లైడ్ టర్న్ అవుతుంది సెమీ న్యూ బాల్ కూడా. అన్నీ ట్రై చేశారు. అయితే బ్రిలియంట్ బ్యాటింగ్ పంత్. ఫర్ ది ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత గేర్ చేంజ్ చేసి చాలా బాల్స్ ఆడాడు పంత్. మంచిగా ఆడుతూ ఉన్నాడు, వెల్అప్ చేశాడు, పేషెన్స్ చూపించాడు. ఈ ల్యాప్ షాట్స్ ఏది యూజ్ చేయలే. అండ్ జైస్వాల్ ఇంకో ఎండ్ క్లాస్ చూపించాడు. అసలు ఆ డ్రైవ్స్ కానీ కట్స్ కానీ ఈ వాజ్ లుకింగ్ క్లాస్ అపార్ట్ జైస్వాల్. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు టీ తర్వాత గివప్ చేశారు ఆస్ట్రేలియా మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకున్నారు బౌలర్స్కి రెస్ట్ ఇవ్వాలి, బాల్ పాతగా అయిపోయింది, ఫాస్ట్ బౌలర్స్ వేస్తుంటే ఏమి అవ్వట్లేదు. అప్పుడు ట్రావిస్ హెడ్ ఇచ్చాడు టీ తర్వాత బౌలింగ్కి. సో ట్రావిస్ హెడ్ కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసినాడు, రన్స్ చేయకుండా వేద్దాము అని చెప్పేసి. ఆ టైంలో రిషబ్ పంత్ బ్యాక్ ఫుట్ వెళ్ళి పుల్ కొడతానికి వెళ్ళాడు. ఎట్లంటే మిడ్ వికెట్ పైకి షార్ట్ బాల్ పడింది, మిడ్ వికెట్ పైన పుల్ కొడతానికి వెళ్ళాడు. అది మిస్ టైమ్ అయ్యి లాంగ్ ఆన్ చేతిలోకి వెళ్ళిపోయింది. హీ ఆల్సో నోస్ ఇట్ ఇస్ డన్ ఎ బ్లండర్ అని. ఎందుకంటే జనరలీ బ్యాట్స్మెన్ ఇన్స్టింక్ట్ షార్ట్ బాల్ పడగానే పుల్ కొడతారు, కానీ పుల్ చేతిలో కొట్టేశాడు. కానీ అగైన్ ఇట్స్ ఎర్రర్. మీకు తెలుసు మ్యాచ్ డ్రా చేయాలి ఆ టైంలో. ఈవెన్ బాల్ షార్ట్ బాల్ పడినా కిందకే కొట్టాలి, కానీ వెనకాల ఫీల్డర్ పెట్టి పైకి కొడతానికి వెళ్ళాడు. అంటే ఫీల్డర్ వైపు కొట్టలే, కానీ ఇటువైపు కొడతానికి వెళ్ళాడు, ఇటువైపు వెళ్ళింది. కానీ అగైన్ ఇట్స్ ఎ బ్లండర్. దేర్ ఇస్ ద టర్న్ అరౌండ్. ఇక్కడ బిలీఫ్ వచ్చింది. ఆ వికెట్ పడగానే ప్యాట్ కమిన్స్ ఏం చేశాడు, బోలెండ్ని తీసుకొచ్చాడు. హోమ్ టౌన్ ఈ వికెట్లో ఎట్లా ఆడుతుందో తెలుసు బోలెండ్కి. రాగానే ఇంకో వికెట్ తీసాడు అక్కడ, గాన్. జడేజా వికెట్ పడింది, ఎక్స్ట్రా బౌన్స్ అయింది. జడేజా ఏం చేయలేడు, అది ఎక్స్ట్రా బౌన్స్ అయిపోయింది, తగిలి వెళ్ళిపోయింది, కాట్ బిహైండ్. అండ్ చూడండి 1 brings 2 అంటారు కదా, అదే అయింది. నితీష్ వచ్చాడు, నితీష్ కూడా మంచి బాల్ పడింది, ఆఫ్ స్పిన్నర్ బాల్ పడి స్ట్రైట్ అయింది లయన్కి. మంచి క్యాచ్ తీసుకున్నాడు స్లిప్లో స్మిత్. ఇక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఆస్ట్రేలియాకి. నో లుకింగ్ బ్యాక్, ఇండియా అండర్ ప్రెషర్. దెన్ కమ్స్ వాషింగ్టన్ సుందర్. కాసేపు వీళ్ళిద్దరు చాలా మంచి పార్ట్నర్షిప్ చేశారు, నిజం క్రెడిట్ ఇవ్వాలి. వాషింగ్టన్ సుందర్ షోడ్ ఇమ్మెన్స్ టాలెంట్ ఇక్కడ. హై ప్రెషర్లో బౌలర్స్ మంచిగా వేస్తున్నప్పుడు
సాలిడ్ కాంపాక్ట్ డిఫెన్స్. అది స్పిన్నర్ అయినా, ఫాస్ట్ బౌలర్స్ అయినా మంచి డిఫెన్స్ చూపిచ్చాడు. ఇంకోవైపు జైస్వాల్ కూడా మంచిగా ఆడుతా ఉన్నాడు. కానీ ఇక్కడ ఇంకొక బ్లండర్ అయింది. ఎందుకంటే జైస్వాల్‌కి తెలుసు ఇంకొక 18, 20 ఓవర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి జైస్వాల్ ఓన్లీ ఆడాలి. ఇన్‌ఫార్మ్ బ్యాటర్. తినకున్న రన్స్ మొత్తం ఇయర్‌లో ఎవరికీ లేదు. కమిన్స్ ఏం చేశాడంటే అర్థమైంది కమిన్స్‌కి. ఇక్కడ నుంచి ఇండియా మ్యాచ్ గెలవలేదు. ఓన్లీ డిఫెన్సే ఆడాలని చెప్పేసి ఫీల్డర్‌లందరూ ముందు తెచ్చేసాడు. షార్ట్ లెగ్, లెగ్ గల్లీ తెచ్చి స్లోవర్ బౌన్సర్ ఏసాడు. జైస్వాల్ మెంటాలిటీ తెలుసు. ఈగోతో ఆడుకున్నాడనమాట. పుల్ కొడతానికెళ్ళాడు. యాక్చువల్లీ ఆ బాల్ వదిలేయాలి జైస్వాల్. పుల్ ఎందుకంటే ఇక్కడ ఉండింది బాల్. అవసరమా? వదిలేస్తే అయిపోతుంది. మ్యాచ్ డ్రా చేయాలి గదా! మేబీ 100 కూడా ఉంది. బ్యాక్ ఆఫ్ ద మైండ్. పాజిటివ్ ఇంటెంట్ పెడదామని చెప్పేసి ఆ పుల్ కొట్టాడు. ఫెయింట్‌గా తగిలింది గ్లవ్‌కి. కాట్ బిహైండ్. అక్కడ ఒక ఇది కూడా అయింది కాంట్రోవర్సీ మీకు తెలిసి ఏందంటే స్నిక్కో పిక్ చేయలే. కానీ టు బి హానెస్ట్ మన ప్లేయరు అట్లా మనం డిఫెండ్ చేస్తాం అట్లా ఉండద్దు గానీ టు బి హానెస్ట్ అక్కడ ఏమైందంటే తగిలింది. గ్లవ్ తగిలి డీవియేట్ కూడా ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా డీవియేట్ వెళ్ళింది బాల్ అది. స్నికోమీటర్ చూపిలే అందుకని ఎంపైర్ చూసి రూల్స్ ప్రకారం ఏంటంటే ఎంపైర్ కెన్ ఓవర్‌టర్న్ ద డిసిషన్ ఇఫ్ హి ఫీల్స్ దట్ ఇట్స్ ఔట్. క్లియర్‌గా ఎవిడెంట్‌గా కనిపించింది. రైట్ డిసిషన్ కూడా రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా అదే చెప్పాడు అక్కడ. స్నిక్కో పిక్ చేయలే. కానీ యాక్చువల్లీ నేకెడ్ ఐకి ఔట్ అనిపించింది. క్లియర్‌లీ అందరికి తెలుసని. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. జైస్వాల్ ఔట్ అయిన తర్వాత ఇంకా కష్టం అక్కడ నుంచి. టెయిలెండర్స్ వచ్చిన తర్వాత హౌ డు యూ ఎక్స్‌పెక్ట్ దెమ్ టు ప్లే? అది కూడా దాని తర్వాత ఆస్ట్రేలియా న్యూ బాల్ తీసుకున్నారు. అండ్ మేబీ మీరు అనొచ్చు అక్కడ వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ బాల్ సింగిల్ తీసి ఎందుకు అని చెప్పేసి అయినా ఇట్ వాస్ నాట్ పాసిబుల్. అక్కడ నుంచి ఇంకా ఆడాలి అంటే ఇంకా 12 ఓవర్స్ ఉన్నాయి. అక్కడే మ్యాచ్ అయిపోయింది. అండ్ బౌలర్స్ కూడా మనకు తెలిసి ఎట్లాంటోళ్ళు ఉన్నారు. కానీ ఎనీవేస్ అక్కడి నుంచి ఆల్ ఔట్ అయిపోయారు. లెట్స్ నాట్ డిస్కస్ టూ మచ్. బూమ్రా ఎట్లా అవుటాడో, తను ఎట్లా అవుటాడో, సిరాజ్ ఇదంతా అనవసరం. ఆకాశ్‌దీప్ ఇదంతా. ఇట్ వాస్ టూ గుడ్ బౌలింగ్ ఫర్ దెమ్ టు హ్యాండిల్. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఇక్కడ టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే నా ప్రకారము ఒకటేమో రిషబ్ పంత్ వికెట్. ఇంకోటేమో సెట్ అయిన యశస్వి జైస్వాల్ వికెట్. ఇద్దరు స్టిల్ యంగ్ కానీ జైస్వాల్ ఈస్ స్టిల్ యంగ్. తను నేర్చుకుంటాడు. ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా యాస్ హి కీప్స్ ఆన్ గ్రోయింగ్ హిల్ లెర్న్. ఒక్క బ్యాట్ షాట్‌తో ఏమవుతుందని చెప్పేసి. అండ్ రిషబ్ పంత్ ఫస్ట్ ఇన్నింగ్, సెకండ్ ఇన్నింగ్ డెఫినెట్‌లీ నాట్ ద కైండ్ ఆఫ్ షాట్స్ హీ షుడ్ ప్లే. మనకు తెలుసు ఫ్యామ్‌లాండ్ అట్లనే రన్స్ కొడతాడు అన్ని. కానీ మ్యాచ్ డ్రా చేయాలి కదా! మ్యాచ్ డ్రా చేసేటప్పుడు మన ఇన్‌స్టింక్ట్‌ని కొంచెం కరప్ట్ చేయాలి. అప్పుడు దాకా చేసాడు కూడా తను. చాలా మంచిగా ఆడాడు. లంచ్ టు టీ మొత్తం అట్లనే బ్యాటింగ్ చేశాడు. కానీ వన్ బ్యాట్ షాట్ అంటే బ్యాట్ షాట్ కూడా అనలేము. ఇటు కొడతానికెళ్ళాడు బాల్ అటుపోయింది. కానీ దట్ ఈస్ ద టర్న్ అరౌండ్. ఖతం 2-1 లీడ్ తీసుకున్నారు. స్పెషల్ మెన్షన్ ఇక్కడ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ. ఎప్పుడైతే స్మెల్ చేసాడో బౌలర్స్‌ని రొటేట్ చేస్తాం గానీ చూడండి అగ్రెసివ్ ఫీల్డ్ సెట్, బౌలింగ్ చేంజెస్ తనొస్తాం గానీ స్టార్క్‌ని ఎప్పుడు తీసుకెళ్ళో, బౌలర్‌ని ఎప్పుడు తీసుకురాలో, నేథన్ లైన్ ఎప్పియాలో, మధ్యలో ఇట్లా స్లెడ్జ్ చేశారో ఇండియా బ్యాటర్స్ మీద ప్రెషర్ ఎవ్రీ బాల్ అరుస్తున్నారు వాళ్ళు. దట్ ఈస్ ద వే ఆస్ట్రేలియా ప్లేస్. కానీ సాలిడ్ కమ్‌బ్యాక్ క్రెడిట్ ఇవ్వాలి ఆస్ట్రేలియాకి. కొంచెం సందిస్తే దూరిపోయారు ఇట్లా. గెలిచారు మొత్తానికి 2-1 లీడ్ తీసుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లాంటి సిట్యుయేషన్‌లో ఉందంటే ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ కంపల్సరీ గెలవాలి. అప్పుడే ఇంకా మీరు డబ్ల్యూటీసీ గురించి మాట్లాడితే నాకు తెలిసి మీకు ఇంకా కోపం వస్తుంది ఈ టైంలో. కానీ స్టిల్ వి ఆర్ అలైవ్. ఒక నెక్స్ట్ మ్యాచ్ సిడ్నీలో గెలిస్తే అప్పుడు మళ్ళా శ్రీలంక ఇంకా ఆస్ట్రేలియా మధ్యలో అయ్యే ఒక మ్యాచ్ శ్రీలంక గెలిస్తే అప్పుడు ఇండియాకి ఛాన్స్ వస్తుంది క్వాలిఫైకి. ఎనీవేస్ దట్ ఈస్ టూ ఫార్. సిడ్నీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాపెండ్. మరి మీరు చెప్పండి ఇవాళ టర్నింగ్ పాయింట్ ఏముండింది? అసలు ఇండియా ఎందుకు ఓడిపోయింది ఈ మ్యాచ్? స్ట్రాటజీస్ ఏమైనా డిఫరెంట్ ఉండాల్సిందా ఇండియన్ టీమ్‌ది? బ్యాటింగ్ ఆర్డర్ ఏమైనా చేంజ్ చేయాల్సిందా? లేకపోతే ఆస్ట్రేలియా వేర్ టూ గుడ్ ఫర్ ఇండియానా? Let me know your opinion. Comment below. And just a small reminder, don't forget to subscribe. See ya.